హాయ్ గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా. ఇంకా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నా, అది మీతో షేర్ చేయాలనిపించింది. ఏంటంటే మనకు దగ్గరలో చెర్లపల్లి ఉంది. అక్కడ ఏంటంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, పీర్స్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి 25 నుంచి 30 మంది పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర, అనాథ పిల్లలు. వాళ్ళకి ఈరోజు మేము ఒక లంచ్ ఫుడ్ అరేంజ్ చేయాలనుకున్నాం. అయితే అక్కడ ఏంటంటే వెజ్కి అయితేనేమో 3000 అండ్ నాన్ వెజ్ అయితేనేమో 4000 చెప్పారు, ఓన్లీ లంచ్ మాత్రము. అదే ఫుల్ డే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే ఒక 6000 నుంచి 7000 వరకు చెప్పినుండే. సో మేము ఏం చేసినామంటే లంచ్ అరేంజ్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక ముందు రోజే చెప్పేసినాం. ఒక రోజు ముందు రోజు చెప్పింటే వాళ్ళు సరే అని చెప్పి అరేంజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు సార్ మేము ఫోన్ చేస్తాము, ఒక 12:30కి లంచ్ స్టార్ట్ అయిపోతుంది, మీకు మీరు ముందే బయలుదేరి రండి, వాళ్ళకి వడ్డించే ఉంటే, లేకుంటే మీరు వడ్డించమనంటే మేమే వడ్డిస్తాము, ముందే చెప్పేసేయండి అని అన్నారు. లేదు మేము వస్తామని చెప్పేసి చెప్పినుండే. సో అందుకే ఇప్పుడు రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నాము. నేను ఫ్రెండ్స్, ఇంకా తమ్ముడు ఇంతకుముందుకు జగదీష్ అని చెప్పినుండే కదా, వాడితో కలిపి వెళ్తున్నాము. ఇంకా నా ఫ్రెండ్ వస్తున్నాడు. మేము ముగ్గురం కలిసి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ కొద్దిగా లేట్ అయింది, మేబీ వాళ్ళు మేము వెళ్ళేలోపు స్టార్ట్ చేస్తుండొచ్చు. అదే పరిస్థితి. సో అందరం కలిసి మనం వాళ్ళకి ఫుడ్ లంచ్ అరేంజ్ చేసినాం కదా, మరి మన చేతులతో లంచ్ వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది. మన చేతులతో పెట్టేసి వాళ్ళతో ఒక రోజు గడుపుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు కదా పిల్లలు. సో పదండి మరి నాతో పాటు మీరు కూడా, ఓకేనా? ఎందుకంటే అందరం కలిసి వడ్డిస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఖుషి అయిపోతారు కదా, సంతోషంగా ఉంటారు కదా. సో వాళ్ళకి మనలాంటి వాళ్ళు వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను వెళ్ళిన కొన్ని చోట్లకి, అప్పుడు వీడియో తీయలేదులే, మనకు ఛానల్ లేదు కదా, సో అప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళతో కాసేపు ముచ్చటించి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం మరి. సో చెప్పినా కదా నేను, చర్లపల్లిలో మన ఇది పీర్స్ చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఉందని చెప్పినా కదా. సో అక్కడికి వచ్చేసినాం ఇప్పుడు. ఇది ఎంట్రన్స్ చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్. ఎంటర్ అయిపోతున్నాం మనం. చెప్పినా కదా పీర్స్ చిల్డ్రన్ ట్రస్ట్, అది చారిటబుల్ ట్రస్ట్, బాయ్స్ హోమ్ అంట, అంతా బాయ్స్ ఉన్నారు. సో చెర్లపల్లిలో ఉన్నది ఇది. నేను అడ్రస్ పెడతా, అది ఈసీ నగర్లో ఉంది. సో పిల్లలు ఉన్నారు, ఇది ఎంట్రన్స్. చాలా ఎంటర్ అవుతున్నాం. హాయ్, హౌ ఆర్ యూ? పిల్లలు భోజనం చేసేస్తారు, తినండి. ఓకే ఓకే, కానీ ప్రేయర్ చేస్తారంట. సో వచ్చేసినాం ఇక్కడ. ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు మా షేక్ బాయ్. తీస్తారా? సర్వ్ చేద్దాం. పెట్టేసిన వాళ్ళు పెడతారు కదా, మనం పెట్టాలనే ఉంది. మీరు పెట్టేసి బాపడా తీసేస్తాం. అక్కడి నుంచి అంటే తీసి వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ప్రేయర్ చేస్తున్నారు తినేటప్పుడు, మంచి పద్ధతి కదా. అయిపోయిందా? చూస్తున్నాం కదా, ఇది గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటాయి ఇది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే ఆఫీస్ ఉంది. సో ఆఫీస్ కలవచ్చు మీరు ఎవరైనా. అండ్ డైనింగ్ హాల్, వాష్రూము, డ్రింకింగ్ వాటరు, సిక్ రూమ్, మేబీ ఫీవర్ కూడా ఏదైనా వచ్చి ఉంటే వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి సిక్ రూమ్. అండ్ కిచెన్, పడుకునేది గదులు ఉన్నది చూస్తున్నారు కదా, డార్మెటరీ అండ్ లైబ్రరీ. పిల్లలు పడుకోవడానికి మంచి ఏర్పాటు చేశారు కదా, చూడండి. ఇంకా ఎవరి దాళ్ళకి సపరేట్గా మంచిగా ఏర్పాటు చేశారు, అన్ని బెడ్స్.
మంచిగా నీట్గా ఉంది, హ్యాపీగా. అండ్ వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది, పీస్ ఆఫ్ మైండ్ మంచిగా ఉంటుంది, సైలెంట్గా, ఇబ్బంది ఉండదు. చూడండి అంతా చాలా బాగున్నది అంతా. చూడండి ఇంకా ఈ పేర్స్ చిల్డ్రన్స్ హోమ్ చూసుకుంటున్నారు కదా, వాళ్ళందరి పేర్లు ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు వాళ్ళని అడగచ్చు. అండ్ వాళ్ళ కోసం బోర్డు ఉన్నట్టుంది, అంటే ఏ రోజు ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఇక్కడ రాస్తారు నాకు తెలిసి. అండ్ ఇది పరిస్థితి, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంది, అంత ఇబ్బంది లేకుండా. వాళ్ళ నెంబర్ కానీ నేను గూగుల్ పే అడ్రస్ అన్నీ ఇస్తాను, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మీరు హెల్ప్ చేయొచ్చు. ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా సజెషన్ బాక్స్ ఉంది, సజెషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రావాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉన్న రాలేకపోయిన వాళ్ళు కూడా ఇట్లా కూడా ఫోన్ చేసి అమౌంట్ మీరు ఇవ్వచ్చు, ఆన్లైన్లో కూడా చేయొచ్చు. సో హ్యాపీ, పిల్లలందరూ తినేస్తున్నారు ఇంకా. సో మళ్ళీ భోజనం అయిపోయాక స్కూల్కి వెళ్తారా వీళ్ళు? సో మళ్ళీ వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం అంట, చూడండి మంచిది కదా, హ్యాపీ, మంచిగా చదువుకోండి. సో వీళ్ళంతా మంచిగా చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి ఎడ్యుకేషన్. సో భవిష్యత్తు కావాల్సింది అదే కదా. స్కూల్ కూడా ఇక్కడనే మంచి ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారంట, చదివిస్తున్నారంట ఇంగ్లీష్ మీడియంలో. సో మంచి విషయం కదా అసలు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారంటే. అది అంతా అంటే చాలామంది సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా వాళ్ళకి సంబంధించింది అంతా. ఈ బిల్డింగ్ ఓన్లీ 2 floors ఉంది, ఓన్లీ కింది ఫ్లోర్ వరకు ఉందంట. ఇదంతా పిల్లలు బట్టలు వాష్ చేసుకున్నట్టున్నారు, ఆరేసుకున్నారు. సో మంచిగా పీస్ ఉంది ఫుల్. సో చర్లపల్లి నుంచి మన 2 ways ఉంటుంది. కుషాగూడ ఈసీఎల్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక వే ఉంటుంది, మన మళ్ళీ ఈ మల్లపూర్ సైడ్ నుంచి వస్తారు కదా వాళ్ళకు కూడా ఇంకో వే ఉంటుంది. కేబుల్స్ నుంచి మనము రైట్ తీసుకొని రావాలి. మీకు గూగుల్ లొకేషన్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో. సో ఇదంతా వాష్ ఏరియా ఉంది, వాష్ ఏరియా అండ్ వాష్రూమ్స్ ఉన్నది, స్నానాలకి బట్టలకి ఇదంతా వాష్ ఏరియా లాగా వాడుతున్నారు. మనకి దగ్గరలో ఉంది, ఇక్కడ నియర్ బై కానీ ఎవరైనా సరే చూసిన వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు సో వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. నేను వీళ్ళకి సంబంధించిన ఈ ట్రస్ట్ సంబంధించి దానికి సంబంధించి చిల్డ్రన్ హోమ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ నేను మన డిస్క్రిప్షన్లో పెడతా యూట్యూబ్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఓకేనా? హెల్ప్ చేయండి, మంచిది కదా ఇలాంటివి చేయడం. పేర్స్ చారిటబుల్ ట్రస్ట్, అదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, బాయ్స్ హోమ్ అంట, ఓన్లీ బాయ్స్ ఉన్నారు. అడ్రస్ కూడా అంతా నీట్గా కనబడుతుంది కదా. హాలిడేస్ ఉన్నప్పుడు ఆడతావు. ఏ గేమ్ అంటే ఇష్టం నీకు? ఖోఖో. ఓకే, వాలీబాల్, క్రికెట్ ఇవన్నీ ఇష్టం లేదా? మామూలుగా ఓన్లీ ఖోఖోనే ఇష్టమా? ఇంకేం గేమ్ ఇష్టం? ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతావా? ఎక్కడ ఎంత దూరం స్కూల్ ఇక్కడ నుండి? దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతావు అంతేనా? సో సాయంత్రం ఎప్పుడు వస్తావు మళ్ళీ? చెప్పు, ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ తమ్ముడు? పేరేంది? దుర్గాప్రసాద్. ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్. ఓకే, సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి 5th క్లాస్ మరి? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 6. నీ ఫేవరెట్ ఏది మరి? తెలుగు. మరి ఏ గేమ్ ఆడుతావు ఇష్టం నీకు? క్రికెట్. తెలుగు ఇష్టమా నీకు? ఎందుకు అట్లా? ఇంగ్లీష్ వస్తలేదా? వస్తుంది మరి ఎక్కువ తెలుగు చదవడం. తెలుగు అంటే అభిమానం ఎక్కువనా? ఓకే, మాతృభాష తెలుగు అని తెలుగు ఇష్టమా? చాలా. ఏ గేమ్ ఇష్టం? క్రికెట్. నీ క్రికెట్ ఇష్టమా? ఆడతావా మరి? ఆడతాం. ఓకే, నువ్వు? నా పేరు హరి మణికంఠ. ఓకే, ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఓకే, నీకేది ఇష్టం సబ్జెక్టు? తెలుగు. నీ కూడా తెలుగేనా? ఎందుకు అందరికి తెలుగు? ఎక్కువ చదువుతావా? మిగతా సబ్జెక్టులు కొద్దిగా హార్డ్ ఉంటాయా? చదవడానికి ఇబ్బంది అనిపిస్తుందా? ఇదైతే మంచిగా ఉంటుందన్నా, మాట్లాడుకుంటాం కాబట్టి ఈజీ వస్తుంది అంటావా? ఓకే, నీకే గేమ్ ఇష్టం? నాకు కబడ్డీ. అబ్బా, మంచిగా ఎంచుకున్నావు కదా, మంచి గేమ్. ఆడతారా? రెగ్యులర్గా ఆడతారా? స్కూల్లో ఆడిపిస్తారా? సండే ఆడతాం. ఓకే, స్కూల్లో ఆడతాం, సండే ఆడతాం. ఓకే, స్కూల్ ఎంత దూరం ఇక్కడ నుంచి మీకు? ఇక్కడ దగ్గర.
ఓకే, మీకు ఆడిపిస్తారా రెగ్యులర్గా గేమ్స్ ఉంటాయా మీ స్కూల్లో? ఉంటాయా? రెగ్యులర్గా ఉన్నాను, సాటర్డే ఉంటాయి. వీకెండ్లో ఉంటాయి, వారంలో. ఓకే, మిగతా టైం ఏం చేస్తారు? సండే ఏం చేస్తుంటారు? సండే టీవీ చూస్తామన్నా, ఇంకా టైం మిగిలిందానికి ఇక్కడ ఆడుకుంటాం. ఓకే, టీవీలో ఏం చూస్తారు ప్రోగ్రామ్స్? సినిమా. మిగతా వేరే ప్రోగ్రామ్స్ చూడరు? ఇంకా డ్యాన్స్ డ్యాన్స్ చేస్తావా? ఇష్టమా డ్యాన్స్? చేయనిస్తారా? ఇంకా ఏం విషయాలు మరి? అంత మంచిదే. సో తెలుగు, నీకు కూడా తెలుగే ఇష్టం అంటావు. సో పిల్లలకి తెలుగు ఇష్టం అంట, అంటే ఏమంటున్నారు, మాతృభాష కాబట్టి తెలుగు చదువుకోవాలి కదా, అందుకే మాకు తెలుగు ఇష్టం అని చెప్తున్నారు. సో మంచిదే కదా, మన భాష మనం మర్చిపోకూడదు. ఎన్ని భాషలు వచ్చినా కూడా అంటారు కదా, దేశ భాషలందు తెలుగు లెస్స అంటాం కదా. సో మంచిగా విన్నా పిల్లలతో తెలుగు ఇష్టం కాబట్టి చదువుతున్నామని చెప్పి. అది ఇంకా ఏంటి విషయాలు మరి? మీరంతా ఫస్ట్ క్లాసా లేకుంటే అంతా వేరు క్లాసులు? అందరూ. నువ్వే క్లాస్ తమ్ముడు? 8th. ఓకే, ఇక్కడ అందరు ఒకటే స్కూలా? ఓకే, ఇంకా ఏం విషయాలు మరి? పేరేంది? పవన్ కుమార్. ఓకే, నీదేది ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్. అమ్మా ఫిజిక్స్ అంట, ఇక్కడ ఒక్క మనిషి ఫిజిక్స్ అని చెప్పిండు. మరి ఎందుకు ఇష్టం అంతగా ఫిజిక్స్ అంతా చాలా హార్డ్ ఉంటుంది, టఫ్ ఉంటుంది, చదవడం కష్టం అంటారు కదా? అంతే అంట, హార్డ్ ఉన్నది చదవాలంట. ఓకే, ఇంకా ఏ గేమ్ అంటే ఇష్టం నీకు? గేమ్ ఇష్టం, పాటలు పాడమంటే ఇష్టం. పాటలు ఇష్టం. ఓ పాట పాడు ఒకటి, ఏదన్నా నీకు నచ్చిన పాట పాడు. నీ ఫేవరెట్ సాంగ్ ఏది చెప్పు? నీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా పాడు, మంచిది కదా, పాడు. ఏం కాదు, ఎందుకు ఇప్పుడు ఏమైంది, పాడేం కాదు. ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? షారూక్ ఖానా? తెలుగులో లేరా? నితిన్. ఓకే, మరి నితిన్ సినిమాలో నీకు నచ్చిన సినిమాలో ఒక మంచి పాట పాడు మా కోసం. ఇప్పుడు రావా? ఎందుకు, ఏమైంది? సిగ్గెందుకు? అంత మనోళ్ళే కదా, పాడు. ఒక 2 lines పాడు, ఏం కాదు. మంచి అందరూ నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా పాడతారు. ఏది నితిన్లో నీకు ఏ సినిమా ఇష్టం చెప్పు పోనీ. పాడు ఏదన్నా ఒక సాంగ్, మంచి సాంగ్ పాడు. ఇప్పుడు నితిన్ అన్నావు కదా నీ ఫేవరెట్ హీరో, ఆయన సినిమాలలో ఏ సినిమా అంటే ఇష్టం నీకు? హార్ట్ అటాక్ ఇష్టం. ఎందుకు? మరి అందులో ఒక పాట పాడు మంచిది. హీరోయిన్ బాగుంటుందని అంటున్నాను. ఓకే, మరి పాట పాడతలేవు మరి? మా కోసం పాట పాడవా? ఇంకో మీ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు, పాట పాడు ఒకటి, ఏం కాదు, చిన్న పాట పాడు. మొమ్మటం ఎందుకు, మనోళ్ళే కదా, సిగ్గెందుకు? రావట్లేదా? సో పిల్లలు అందరు ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ వరకు ఉన్నారంట ఇక్కడ. సో మంచి అగ్రెసివ్ ఉన్నారు, హ్యాపీగా చూస్తున్నారు కదా అందరూ. నువ్వే క్లాస్? 8th క్లాస్. పేరు? లోకేష్. ఇక్కడ ఉన్నారండి ఇంటర్ వరకు. ఇది లాస్ట్ ఇంటర్ వరకే ఉన్నారు ఇక్కడ, ఓన్లీ ఇంటర్ వరకు, ఫస్ట్ ఇయర్ వరకు. అంటే నెక్స్ట్ ఇక ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోతే సెకండ్ ఇయర్ వెళ్ళిపోతారు. సో డిగ్రీ వరకు లేరు, ఇంకా ఓన్లీ ఇంటర్ వరకు చదివించవచ్చు. ఓకే, అదే. సో ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం ఉన్నంత వరకు చదివిస్తారు ఇక్కడ, ఎంతవరకు చదువుకోవడానికి అంతవరకు చదివిస్తారంట. సో అది పరిస్థితి. ఇంకా ఇక్కడ అయితే ప్రస్తుతానికి కొంతమంది వెళ్ళిపోయినారు, క్లాస్ టైం అయిపోతుందని చెప్పి. మన తమ్ముడు పోయిండు, పాట పాడతాడంటే నితిన్ ఫ్యాన్ పాట పాడమంటే పాడతలేడు, మొమ్మట పాడుతున్నాడులే. మళ్ళీ ఎప్పుడన్నా వాడిద్దాం వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఓకేనా? సో పిల్లలతో హ్యాపీ అనిపించింది ఇక్కడ ఈరోజు ఇట్లా వీళ్ళతో గడపడం. నేహాన్ష్, నువ్వు చదువుకోవడానికి పోతలేవు? చెప్పు, చదువుకోవడానికి పోతలేవా? చదువుకోవడానికి పోతలేవా నువ్వు? ఏడ పోతున్నావు? ఏ క్లాస్ చెప్పు నువ్వు? ఎక్కడ పోతున్నావు? ఏ క్లాస్ నువ్వు? అక్కడ అంటే ఎక్కడ? పేరు తెలియదా? అవునా? పేరు తెలియదా నీకు? స్కూల్ పేరు తెలియదా? తెలుసా? ఇప్పుడు ఎక్కడ స్కూల్కి వెళ్తున్నావా? ఎక్కడ వెళ్తున్నావు? ఆడుకోవడానికి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? అవునా? ఓకే, ఇక్కడ చూడు, ఇక వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. చెప్పు వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. సిగ్గు పడుతున్నావా?
చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. చలో పిల్లలందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి రోజు చలో ఓకేనా, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ బాయ్. ఓకేనా, అందరు హ్యాపీగా ఉండండి మంచిగా. ఓకేనా, ఈరోజు మంచి రోజు అని చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళతో ఒక రోజు మంచి హ్యాపీగా ఉన్నాం మనము. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకేనా.